అది కూడా ఎన్డీఏ ప్రభుత్వం పైన 2 ప్రభుత్వాలు మొన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10వ తారీఖున 12 సంవత్సరాలు ప్రజల చేత ఎన్నికైన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీరందరూ కూడా ఇదే రోజున ప్రమాణ స్వీకారం చేశాం. 2 ఏళ్ళు అయ్యింది. అయితే ఈరోజు మీరు చూస్తే 2024 ఎన్నికల్లో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని మిమ్మల్ని కోరాను. ఈరోజు ఏ ఉత్సాహం ఉందో రాష్ట్రంలో, ఆ రోజు కూడా అదే ఉత్సాహంతో బ్రహ్మాండంగా పనిచేశారు. ప్రజలు ఆశీర్వదించారు. నేను రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నాను. 57% ఓట్ షేర్, 94% సీట్లు ఇచ్చిన ఘనత ఆంధ్రదేశ ప్రజానీకేనదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం కూడా గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. 14-19 ఎక్కడ చూసినా చీకటి, ప్రజాస్వామ్య పోకడలు లేవు. ఇంకో పక్కన 2014లో విభజన వల్ల కొంత నష్టపోయాం. 19-24 విధ్వంసమైంది. దీనివల్ల అన్ని రంగాల్లో సంక్షోభం, వ్యవస్థలు నిర్వీర్యం. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంస పాలన అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం, కూల్చివేతలతో కడకు రాష్ట్రాన్నే విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మనకెప్పుడు గుర్తుండాల్సిన అవసరం ఉంది. కేంద్రం 12 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మనకు అందిస్తే ఈ 5 సంవత్సరాలు దాన్ని అందిపుచ్చుకోకుండా కడాన మీరు చూస్తే కేంద్ర పథకాలను పక్కన పడేశారు. సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టారు. ఎంత దారుణం అంటే ఇన్వెస్టర్స్ ని వేధించి వెంటాడి తరిమేశారు. యువత భవిష్యత్తు పైన దెబ్బకొట్టారు. ఆ రోజు కేంద్రం ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని 27,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే